అమ్మలందరికీ మొక్కాలండి బాబు. ఎందుకో తెలుసా? మన బుజ్జికళ్ళ కోసం రోజు ఎంతో కష్టపడి పొద్దున్నే లేచి ఏమేం చేయాలిరా బాబు, వీళ్ళ నోటికి ఏది నచ్చుతుంది, ఏది రుచిగా ఉంటుంది అని అన్నీ ఆలోచించి చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ఈ క్యారెట్ ఇడ్లీ కూడా ట్రై చేయండి. మన బుజ్జిగాళ్ళ కోసం ఇష్టంగా తింటారు. రోజంతా ఆడుకోవడానికి, మనతో అల్లరి చేయడానికి సరిపడ ఎనర్జీ అంతా ఈ క్యారెట్ ఇడ్లీతో వచ్చేస్తుంది. క్యారెట్ ఇడ్లీయా, ఇదేలా అనుకోకండి. మనం డైలీ చేస్తాం కదా, ఇడ్లీ పిండిలోనే ఈ క్యారెట్ పేస్ట్ వేస్తే చాలు, క్యారెట్ ఇడ్లీ అయిపోతుంది. పిల్లలకి చూడడానికి కూడా కొత్తగా ఉంటుంది కదా. ఇలా వాళ్ళకి కలర్ఫుల్గా కొత్తగా కనిపిస్తే తినాలని కూడా అనిపిస్తుంది కదా. ఇక చట్నీ విషయానికి వస్తే దూరగా వేయించి మిక్సర్లో వేసి పేస్ట్ చేసి అడిషనల్గా ఇంకేమైనా మన రుచికి తగ్గట్టు కలిపేసుకొని లాస్ట్లో పోపు వేయడం, అంతే కదా. ఇక మన క్యారెట్ ఇడ్లీలోకి చట్నీ రెడీ అయిపోయింది. పిల్లలకి ఎప్పుడైనా సరే బోర్ కొట్టకుండా తినాలి అనిపించేలాగా మనం తయారు చేయాలి ఏవైనా. వాళ్ళు అప్పుడే ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తూ ఉంటారు. ఇక మనకి టీ బాగుంటుంది కదా, పిల్లలకి తినిపిస్తూ కాస్త అలా టీ తాగి రిలాక్స్ అవ్వడం. ఎలా ఉంది క్యారెట్ ఇడ్లీ? మీకు నచ్చిందా? కామెంట్స్లో చెప్పండి. ఒక చిన్న లైక్ అలా వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చుగా.